వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈవీఎంను ధ్వంసం చేసిన కేసులో ఆయనపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పిన్నెల్లిని అరెస్టు చేసేందుకు రంగంలోకి దిగిన పల్నాడు పోలీసులు ఏపీ తెలంగాణలో ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఇక దేశం విడిచిపోతున్న నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక మాచర్ల ఘటన నేపథ్యంలో పోలింగ్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో పీఓను సస్పెండ్ చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం సమయంలో అడ్డుకునే ప్రయత్నంలో విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకున్నారు. సాయంత్రంలోగా వివరణ ఇవ్వాలంటూ పీఓను ఈసీ ఆదేశించింది. ఈవీఎం ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ టీడీపీ చెలో మాచర్లకు పిలుపునిచ్చింది. అయితే చెలో మాచర్లకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. టీడీపీ పిలుపు నేపథ్యంలో మాచర్ల పట్టణంలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి. 144 సెక్షన్ అమల్లో ఉందంటున్న పోలీసులు ఇప్పటికే పలువురు టీడీపీ నేతలకు నోటీసులు జారీ చేసి బ్రహ్మరెడ్డి, నక్క ఆనందబాబు, జీవిని హౌస్ అరెస్ట్ చేశారు. జూలకంటి నివాసం వద్ద భారీగా మోహరించిన పోలీసులు మాచర్లకు వచ్చే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఈవీఎం ధ్వంసం చేయటాన్ని నిరసిస్తూ టీడీపీ చెలో మాషర్లకు పిలుపునిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుంచి నరసింహ అందిస్తారు. నరసింహ, చెప్పండి, పిన్నెల్లిపై పలు సెక్షన్ల కింద లుకౌట్ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? మాచర్ల నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అందుకే కూడా పాల్వాయి గేట్ లో ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాల్సి చెప్పి ఈసీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో వెంటనే పల్నాడు పోలీసులు రంగంలో దిగారు. ఇప్పటికే హైదరాబాద్ కానీ ఇటు తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతం రెండు ప్రాంతాల్లో కూడా పిన్నెల్లి కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తులు చేస్తున్నారు. మరోవైపు ఆయన కోసం గాలిస్తున్నారు. అంతేకాకుండా కూడా ఈ ఈవీఎం ధ్వంసం చేసినటువంటి సమయంలో ఎవరైతే డ్యూటీలో ఉన్నారో పాల్వాయి గేట్ పోలింగ్ బూత్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పీఓ కానీ, ఓపీఓ కానీ, సిబ్బందిని కానీ వాళ్ళందరూ కూడా సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ సాయంత్రం లోపల కూడా వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా ఈసీ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటికే ఈవీఎం పగలగొట్టిన ఘటనపై కానీ, మరోవైపు మాచర్లలో టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఈ అల్లర్లు, ఘర్షణల వాతావరణ నేపథ్యంలోనే టీడీపీ వాళ్ళకి కొంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళంతా ఆసుపత్రిలో ఉన్నారు, మరికొంతమంది ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. అలాంటి వారిని పరామర్శించడానికి టీడీపీ ఈరోజు చలో మాచర్ల అనే కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి అనుమతి లేదంటూ కూడా పల్నాడు ఎస్పీ మల్లికా గార్గే కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే ఇప్పటికే ఎవరైతే ఉన్నారో టీడీపీ మాచర్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి జూలకంటి బ్రహ్మారెడ్డి కానీ, మాజీ మంత్రి నక్క ఆనందబాబు కానీ, గుమ్మాలపాటి శ్రీధర్ పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కానీ, జీవి ఆంజనేయులు కానీ, వీళ్ళంతా కూడా కొల్లు రవీంద్ర వీళ్ళంతా కూడా చలో మాచర్లకు పిలిపించడం జరిగింది. వీళ్ళందరికీ అనుమతి లేదంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు హౌస్ అరెస్టులు చేశారు. అంతేకాకుండా కూడా గుంటూరు నుంచి మాచర్లో వచ్చే రోడ్డు మార్గం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కూడా రోడ్డు మార్గం మొత్తం కూడా కొత్త వాహనాలు కానీ, కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా ఉన్నారని కూడా పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా కూడా తనిఖీలు చేస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఇప్పటికే మాచర్ల పట్టణం కానీ, మాచర్ల గ్రామాల్లో ఎక్కడైతే ఉండే సమస్యాత్మక గ్రామాల్లో పూర్తి స్థాయిలో బలగాలు మోహరించాయి. ఆయా గ్రామాలు కానీ, మాచర్ల పట్టణాన్ని కానీ పోలీసులు ఆధీనంలో తీసుకున్నారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అంతేకాకుండా వ్యాపార సముదాయాలు, సంస్థలు కూడా మూసివేశారు స్వచ్ఛందంగా. మరోవైపు ముఖ్యంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలోనే పిన్నెల్లిని ఒకవేళ అరెస్ట్ చేస్తే మా గురజాల కోర్టుకు కానీ లేదంటే నర్సాపేట కోర్టుకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ మాచర్ల కానీ, గురజాల్లో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు బలగాలు మోహరించినట్టు మనం చెప్పుకోవచ్చు. మరోవైపు ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని సంగారెడ్డి దగ్గర కందిలో వాళ్ళ డ్రైవర్ని కానీ, ఆ కార్ను కానీ పోలీసులు అదుపులో తీసుకున్నారు. ఆ తర్వాత ఈ హైదరాబాద్లో కానీ చుట్టుపక్కల ప్రాంతంలోనే
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉండొచ్చు అని చెప్పేసి కూడా తెలంగాణ పోలీసుల సహకారంతో ఆంధ్ర పోలీసులు అయితే అక్కడ గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇప్పటికే రాష్ట్రం వదిలి వెళ్ళుంటారనే అనుమానం కూడా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. విమానాశ్రయ కానీ రైల్వే స్టేషన్లు కానీ బస్ స్టేషన్లు కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇదంతా ఒకెత్తు అయితే మరోవైపు టీడీపీ వాళ్ళు చలో మాచర్లకు పిలుపునివ్వడం కూడా ఇదొక చర్చనీయాంశంగా మారింది. దీంతో ఒక హైటెన్షన్ వాతావరణం అయితే పల్నాడు ప్రాంతంలో నెలకొంది. అంతేకాకుండా కూడా ఈవీఎం ధ్వంసం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యే పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి టీడీపీ ఇప్పటికే డీజీపీని కానీ అంతేకాకుండా ఎన్నికల కమిషన్ కలిసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ మాచర్ల ప్రాంతం ఒక సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని పోలీసులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేసినట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగడానికి వీల్లేదని చెప్పేసి కూడా ఎస్పీ కానీ ఐజీ స్థాయిలో అధికారులు మాచర్ల పట్టణంలోనే తిష్టి వేసి ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను అయితే వాళ్ళు శాంతి భద్రతలపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా కట్టుదిట్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పాలవాయి జంక్షన్ నుంచి మాచర్ల పట్టణంలోకి ఎక్కడైతే ఎంటర్ అవుతారో అక్కడ పూర్తి స్థాయిలో బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు బలగాలు మోహరించాయి. ఇటు కేంద్ర బలగాలు ఇటు రాష్ట్ర బలగాలు పూర్తి స్థాయిలో కూడా మాచర్ల గురజాల నర్సాపేట ప్రాంతాల్లో పూర్తిగా ఆధీనంలో తీసుకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ నరసింహ.